పెనమలూరు పరిధిలోని కానూరు ఎస్సీ కాలనీలో ఇంటిని జేసీబీతో కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా ఆ యజమాని ప్రతిఘటించారు. ఈ యజమాని వైసీపీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొందరు రాజకీయ నాయకులు కంప్లైంట్ చేయడంతో అధికారులు ఆ ఇంటిని కూల్చడానికి ప్రతిఘటించారు అని అంటున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి గారు ఘటనాస్థలానికి వెళ్ళి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ అతనికి వేరే ఇంటి పట్టా ఇస్తే కానీ అతను ఖాళీ చేయడు అని చెప్పేసి అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. దాంతో అధికారులు అందరూ నచ్చచెప్పినా ఆయన వినలేదు. బాధితుల పట్ల నించున్నాడు. అయితే చివరికి చేసేదేమీ లేక ఎంఆర్ఓ గారి చేత ఆయనకి ఒక ఇంటి పట్టాను ఇవ్వడంతో అక్కడితో ఆయన సర్ది చెప్పారు. దాంతో అప్పటికి కూడా సదరు ఆ వ్యక్తి ఇంటిని కూల్చడానికి ఒప్పుకోలేదు. అయితే ఆయనకి నచ్చచెప్పి ఆయనకి ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఆ పట్టాని ఆయనకి ఇవ్వడం జరిగింది. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు దేవభక్తి చక్రవర్తి చేసిన పని పట్ల ఆనందం హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వైసీపీ నాయకుడు ఇలాగే ఉండాలని ఆయన కోరుతున్నారు.